ఐఫోన్ పౌచ్ 20,000ట. సాధారణంగా ఆ 20,000 రూపాయలతో పల్లెటూరులో ఓ సాధారణ కుటుంబం 5-6 నెలలు దర్జాగా బతికేయచ్చు. లేకపోతే ఫోన్ పౌచ్కి 20,000 ఏంటండి బాబు. అదేమైనా బంగారంతో తయారు చేశారా అంటే కనీసం వెండితో కూడా చేయలేదు. చూడటానికి ఓ షూ మాదిరిగా కనిపిస్తుంది. జానెడ్ క్లాత్ కూడా లేదు. అసలు ఏముందని అది అంత రేట్? ధనవంతులకు అది పెద్ద లెక్క కాదనుకోండి, కానీ మనం పెట్టే డబ్బులకు గిట్టుబాటు అవ్వాలి కదా. మరి ఆ పౌచ్ ఏంటో, దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్ప్రైజ్ ఐఫోన్ 17 గురించి. ఏఐ ఫీచర్ల గురించో కాదు, ఐఫోన్ పెట్టుకునేందుకు ప్రత్యేక పౌచ్ను లాంచ్ చేసింది. జపాన్ డిజైనర్ ఇస్సే మియాకేతో కలిసి తయారు చేసిన ఈ యాక్సెసరీ ధర 20,000. నవంబర్ 14 నుంచి ఫ్రాన్స్, చైనా, ఇటలీ, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, యూకే, యుఎస్లో అందుబాటులోకి వస్తుంది. హాంకాంగ్, టోక్యో, షాంఘై, పారిస్, సియోల్, సింగపూర్, మిలాన్, లండన్, న్యూయార్క్, తైపీలోని యాపిల్ స్టోర్లలో లభిస్తుంది. ఈ ప్రోడక్ట్పై సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. యూజర్లు ఐఫోన్ కొనలేక దాని పౌచ్ కొనేది మన మిడిల్ క్లాస్ వాళ్లే అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ పౌచ్ 3D నిటెడ్ ఫ్యాబ్రిక్తో తయారు చేశారు. ఒకే చీలికతో స్ట్రెచ్ అవుతుంది. ఐఫోన్ 15, 16 సిరీస్ మోడల్స్కి సరిపోతుంది. షార్ట్ స్ట్రాప్, లాంగ్ స్ట్రాప్ ఆప్షన్లు ఉన్నాయి. కలర్స్ చూస్తే లెమన్, మ్యాండ్రిన్, పర్పుల్, పింక్, పీకాక్, సఫైర్, సినమన్, బ్లాక్. దీన్ని జపాన్ డిజైనర్ ఇస్సే మియాకే ప్లీటెడ్ డిజైన్ ఇన్స్పిరేషన్తో రూపొందించారు. ఐఫోన్, ఎయిర్పాడ్స్, కార్స్ పెట్టుకోవచ్చు. ఇది డ్యూరబుల్, అలాగే వాటర్ రెసిస్టెంట్. ఇది యాపిల్ తయారు చేసిన తొలి పౌచ్ కాదు. 2004లో ఐపాడ్ సాక్స్ లాంచ్ అయ్యాయి. దాన్ని స్టీవ్ జాబ్స్ పరిచయం చేశారు. ఇప్పుడు ఇందులో లగ్జరీ వెర్షన్ వచ్చింది. ఇండియాలో డిసెంబర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.